భీమవరం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇదో పెద్ద ప్రవాసనంలా తయారైంది. గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 16 జిల్లాలు ఉంటే దాన్ని కాస్త వైఎస్ గవర్నమెంట్లో 23 జిల్లాలు చేశారు. ఇప్పుడు అవి సరిపోవని మళ్ళీ 32 జిల్లాలు. ఉన్న జిల్లాలకే చాలా తలపోట్లు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే చాలా దూరం. కొంతమంది పక్కనే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది, వేరే జిల్లాది, వాళ్ళు మాత్రం ఎక్కడో ఉన్న తమ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సిన పరిస్థితులు. ఇవన్నీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు భీమవరాన్ని కొత్త రాజకీయం వెంటాడుతుంది. అదే భీమవరాన్ని ఇప్పటికే 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయ్యి ఇక్కడ కలెక్టరేట్ని ఏర్పాటు చేశారు. ప్రకృతాశ్రమం అని భీమవరానికి నిజంగా బస్ స్టాండ్ సెంటర్ చూసుకుంటే ఇంచుమించు 2-3 కిలోమీటర్లు వస్తుంది. అది సెంటర్లో కానప్పటికీ కూడా అద్దె ప్రాతిపదికన అక్కడ తాత్కాలికంగా అప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా కలెక్టరేట్ అక్కడే ఉంది. కలెక్టరేట్కి వెళ్ళేవారికి వచ్చేవారికి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అవి ప్రజలు చెప్పాలి. ఆ ప్రజలేమీ ఎవరో ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు.